మేడ్చల్ జిల్లా నడిచే సీసీ రోడ్, పారే మురికి కాలువ, పెరిగే మొక్కలు, తినే బియ్యం కేంద్ర ప్రభుత్వ పథకాలే అని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకోవడంలో మాత్రమే నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వానివని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. అల్వాల్ పట్టణ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమావేశం నిర్వహించారు. ప్రధానంగా రోడ్లు, రైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు రైల్వే ట్రాక్ల వద్ద ఆర్యూబీలు, ఆర్ఓబీలు, జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన అభివృద్ధి పనులని ఆయన తెలిపారు. మచ్చబొల్లారం డివిజన్ పరిధి తురకపల్లి, బొల్లారం రైల్వే గేట్ వద్ద జనప్రియ హోమ్స్ వద్ద ప్రజలు ఇబ్బందులను గుర్తించి ఆర్యూపీ నిర్మాణాల కోసం పార్లమెంట్లో కొట్లాడి నిధులు మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. ఒకటి మన ఓపెన్ చేసి కిషన్ గారి దాంట్లో అది కూడా కేంద్ర ప్రభుత్వం 100%. రేపు ఏ కాంట్రాక్టర్ అయితే సతాయిస్తున్నాడో ఉప్పల్ అది కూడా అయిపోతే అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలిమినాది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. బిహెచ్ఎల్ సైడ్ కడుతున్న కూడా కేంద్ర ప్రభుత్వం. అంటే మా ప్రభుత్వమా కాదా? వీళ్ళు ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు, మా జాగీరు, మా కార్యకర్తలకు ఇచ్చుకుంటాం. ఏ పార్టీ వాడైనా కానీ మా పార్టీ కార్యకర్తల దగ్గర రావాల్సిందే, బతిలాడుకోవాల్సిందే. వాడు అంటాడు మా కాళ్ళ పట్టుకుని తోడు వాడు అంటాడు. వాడు వీడు అయ్యే జాగీర్ లెక్క. కానీ మోడీ గారి పాలసీ రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందదు. ఇది మోడీ గారి పాలసీ. మా ప్రభుత్వం ఉందా లేదా కంటే కూడా భారతదేశంలో పౌరులకి సౌకర్యాలు కల్పించడం అనేది ఇంపార్టెంట్. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీస్ ఇవన్నీ అందుకే తెచ్చారు. పెరిగిన జనాభాకి, అతివేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అర్బనైజేషన్కి తగ్గట్టుగా రాష్ట్రాలు ప్రభుత్వాలు స్పందిస్తలేవు. డబ్బులు లేకపోవడం వలన, అసలు చేయలేకపోవడం వలన, కన్సర్న్ పెట్టకపోవడం వలన, ఏ కారణాల వలన అయితేనని చెప్పి ఇవాళ కేంద్రం ఎక్కడో ఢిల్లీలో ఉన్న కేంద్రం నగరాల గురించి ఆలోచించే పరిస్థితి తప్ప రాష్ట్రంలో ఉన్నది మాత్రం ఆ పని చేస్తుంది. కానీ మూసి ప్రచారం మాత్రం అంటారు. ఇవన్నీ మినిమం మీరు ఎక్కడైనా కూడా కుప్పలా పోతే ఏడుస్తారు వాళ్ళు. ఇంతకుముందు చెప్పిన